శ్రీగురుభ్యో నమః. ఆదౌ దేవకి దేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఏకాదశ పర్యాయాలు భగవన్నామస్మరణ చేయడం వల్ల, మంత్రజపం చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, అంతరింద్రియమైన మనస్సు, ఈ 11 పవిత్రములై శక్తిమంతములవుతాయి ఏకాదశి పర్యాయాలు జపం చేయడం వల్ల, మంత్రజపం చేయడం వల్ల. ఇదానీం వయం సర్వే పంచమస్కంధే పంచమాధ్యాయే ప్రవేశామః. 5వ స్కంధంలో 5వ అధ్యాయాన్ని ప్రవేశిస్తున్నాం. వృషభదేవుడు తన పుత్రులందరికీ కూడా రాజ్యాన్ని చక్కగా భిన్న ప్రాంతాలుగా పంచి అందరినీ కూడా చక్కగా 100 మందికి కూడా తగిన కన్యలతో వివాహం చేశాడు. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఆ 100 మంది పుత్రులు కూడా తల్లిదండ్రులను ఆరాధించేవాడు. వాడికి తెలుసు తమ తండ్రి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు, తమ తల్లి లక్ష్మీదేవి అంశతో ఆవిర్భవించిన ఆ జయంతి మాత. అలా సంతోషించేవారు. వృషభదేవుడు పుత్రులకు ఉపదేశం చేశాడు. నాయనా, మంచి మాటలు ఎన్నిసార్లు చెప్పినా ఇంకోసారి వినాలనిపిస్తుంది, ఇంకోసారి చెప్పాలనిపిస్తుంది. మీకు నేను చెప్పాను కదా, ప్రతి వ్యక్తి కూడా 3 రకములైన రుణాలతో పుడతాడు. మొదటిది పితృణం, రెండవది ఋషి రుణం, మూడవది దేవరుణం. పితృణం కని పెంచిన తల్లిదండ్రులు, కనిపించే దైవాలు. వాడు రుణం తీర్చుకోలేం, కానీ తీర్చుకోవడానికి అవకాశం ఇచ్చాడు భగవంతుడు. తల్లిదండ్రుల అనుమతితో తమకు తగినటువంటి కన్యలను వివాహం చేసుకుని గృహస్థుడై గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ సత్సంతాన ప్రాప్తిని పొంది తల్లిదండ్రులకు యథావిధిగా చేయవలసిన సేవలన్నీ చేస్తూ ఉండడం అనేది పితృణ విముక్తికి ఒక సాధనం. ఇంకా గురువులు తమకు ఏం చెప్పారో, ఎటువంటి జ్ఞానాన్ని ఉపదేశించారో, జ్ఞానం వేరు, విజ్ఞానం వేరు. జ్ఞానం అంటే తెలుసుకోవడం, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెడితే విజ్ఞానం. విశేషేణ జ్ఞానం విజ్ఞానం, ఆచరణ సహిత జ్ఞానం విజ్ఞానం భవతి. అన్నీ తెలుసుకుంటాం, జ్ఞానవంతులం అవుతున్నాం, జ్ఞానులు అవుతున్నాం. కానీ ఎప్పుడు విజ్ఞానవంతులం అవుతాం? వాటిని ఆచరణలో పెట్టినప్పుడు మాత్రమే. అదే చెప్పాడు వృషభదేవుడు. 100 మందికి కూడా చెప్పాడు. మీరు గురుకుల వాసంలో చదువుకున్నారు, గురువులు చెప్పిన విషయాలు తెలుసుకున్నారు, మేము చెప్పిన విషయాలు తెలుసుకున్నారు. వాటిని ఆచరణలో పెట్టండి, విజ్ఞానవంతులు అవ్వండి. ఆ విజ్ఞానాన్ని 10 మందికి పంచండి. అప్పుడే ఋషి రుణం తీరుతుంది, గురువుల రుణం తీరుతుంది. తథైవ తథాస్తు అన్నారు పుత్రులందరూ కూడా. అనేక రకములైన విశేషాలను చెప్పాడు పుత్రులందరికీ కూడా వృషభదేవుడు. తర్వాత పిల్లలతో చెప్పాడు, నాయన, అవతార ప్రజాప్తి దగ్గర పడుతోంది. జన్మించిన వాడు మరణించక తప్పదు. పుట్టినప్పుడే వాడు ఎప్పుడు మరణిస్తాడో రాసిపెట్టి ఉంటుంది. అది తెలిసిన వాళ్ళు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే నేను
వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాను. మీ అందరికీ పెద్దవాడు, నాతో సమానుడు భరతుడు. రాజ్యం బిభర్తీతి భరత, రాజ్యాన్ని భరించగలిగిన శక్తి గలవాడు కనుక భరత అంటారు. అటువంటి వాడు భరతుడు జన్మతః యోగి. మీరు ఆయన దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆయన చెప్పినట్టు చేయండి. అన్నగారిని తండ్రిగా భావించండి, అది మీ కర్తవ్యం అని భరతుడు విషయాన్ని చెప్పాడు పిల్లలందరికీ కూడా. తర్వాత చరాచర జగత్తంతా కూడా భగవదంశతో కూడిందే. త్వయిమయి సర్వత్రైకో విష్ణు, నీలోనూ నాలోనూ ఉన్నవాడు సర్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు జీవాత్మ రూపంలో ఉన్నాడు. అంటే ఎవరిని ద్వేషించకూడదు, అందరూ సమానులే. ఒక ఆత్మని ఇంకొక ఆత్మ ద్వేషిస్తుందా? తప్పు కదా. అంచేత అందరినీ సమానంగా చూడాలి. అప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది. ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవడమే మానవ జన్మ లక్ష్యం. ఆ స్థితికి పొందడానికి ప్రయత్నం చేయండి. మీకు రాజ్యభాగాలు ఇచ్చాను, మీ రాజ్యాన్ని మీరు చక్కగా పరిపాలించండి. సామంతులంటూ ఎవరు లేరు. అన్నగారికి మీరందరూ సామంతుడిగా వ్యవహరించండి. భరతుడికి ఆయనకు సహకరించండి. అంతా ఐకమత్యంగా ఉండండి. అందరూ కలిసి ఉంటేనే సంతోషంగా ఉంటుంది. యోగాభ్యాసంతో జీవితాన్ని గడపండి. మీకు సంతానం కలిగిన తర్వాత, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు రాజ్యం పరిపాలనా బాధ్యతలు అప్పగించి వానప్రస్థాశ్రమం స్వీకరించండి. అది మన ధర్మం అని చెబుతూ ప్రతిభావంతుడైన ఋషభదేవుడు వాళ్ళందరికీ చెప్పవలసిన మాటలన్నీ చెప్పేసి ఆయన, నేను వానప్రస్థాశ్రమానికి వెళుతున్నాను అని చెప్పాడు. భరతుడు అతని సోదరులు అందరూ కూడా తల్లిదండ్రులకు నమస్కారం చేశారు. ఋషభదేవుడు తన భార్య జయంతిని వెంట పెట్టుకుని ఆయన వానప్రస్థాశ్రమానికి బయలుదేరాడు. వనాయ ప్రస్థానం వానప్రస్థం, అడవికి బయలుదేరడమే వానప్రస్థం. ఆ రోజుల్లో అంటే కృతయుగం కదా, అది కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వరకు బాగున్నాయి, అడవులన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయి. సరే, ఇప్పుడు విషయం చెప్పకూడదు కూడా. వనానికి వెళ్ళి అక్కడ కందమూల ఫలాదులు తింటూ, అక్కడ ఏ పండు దొరికితే అదే తింటారు. మంచినీళ్ళు లభిస్తే తాగుతారు, దొరికిన పండ్లు తింటారు, దొరక్కపోతే ఉపవాసమే. అలా ఉంటుంది. యోగాభ్యాసంతో యోగేన అంతేత నృత్యజాం, యోగాభ్యాసంతో మృత్యువును ఆహ్వానిస్తారు అటువంటి మహానుభావులు వాళ్ళు. అలా వృషభదేవుడు, జయంతిదేవి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వృషభదేవుడు చెప్పాడు జయంతితో, నేను అవధూత మార్గాన్ని స్వీకరిస్తున్నాను, ఇంకా నీకు నాకు సంబంధం లేదు, నువ్వు యోగాభ్యాసంతో శరీరాన్ని విడిచిపెట్టేసేయి, నేను అవధూత ప్రవృత్తితో ఉంటాను. ఏమిటి ఎవరు అవధూత అంటే, అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది వాక్యత్వాత్ అవధూత ఇతీరిత అని చెప్పారు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది వర్ణత్వాత్ లక్ష్యత్వాత్ అవధూత ఇతీరిత. అటువంటి అవధూత స్థితిని పొందాడు ఋషభదేవుడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమోధ్యాయే సమాప్తః. స్వస్తి.